హాయ్ ఫ్రెండ్స్, వేదాలను 4 భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడిగా పిలువబడేవాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కుమార్లు చెప్పబడింది. ఈ దిగువనున్న వృత్తాంతం మహాభారతం ఆది పర్వం తృతీయ శ్వాసం నుంచి గ్రహించబడింది. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు తపస్సుకు మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని, మణిసువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను, దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపచరుడు అనే పేరు వచ్చింది. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలాహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారి ఊరుని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికను వివాహం చేసుకుంటాడు, సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెను డేగకిచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థమని ఆలోచించి ఆ డేగతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. పూర్వం బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది. ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. 10 నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టుతుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురుని కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజునకు ఇస్తారు. ఆద్రిక అనే పేరు కల ఆ చేప రూపంలో ఉన్న అప్సర మనుషులను కంటే తనకు శాప విమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదైంది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనుమడు శక్తి మహర్షి కుమారుడైన పరశురాముడు ఆ నది దాటడానికి అక్కడికి వస్తాడు. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు. అప్పుడు మత్స్యగంధి తన శరీరమంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రి ఏ విధంగా మొగం చూపగలనని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరశురాముడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రికనే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా 1 యోజన దూరం వరకు సుగంధం వెదజల్లేటట్లుగా వరాన్ని ఇస్తాడు. అప్పటి నుంచి యోజనగంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరశురాముడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటిపూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళిపోతాడు. తల్లికి ఎప్పుడైనా మరణం చేసుకుంటే ప్రత్యక్షమై వరాన్ని ఇస్తాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.